మాతృభాష పరిరక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్డి విల్సన్ అన్నారు. భాష అభివృద్ధికి తెలుగు వర్చువల్ అకాడమీ తీసుకురానున్నట్లు చైర్మన్ తెలిపారు. తెలుగు భాషను క్షేత్రస్థాయి నుంచి అభివృద్ధి చేస్తామని విల్సన్ తెలిపారు. తెలుగు సంస్కృత అకాడమీ అభివృద్ధి కోసం మేము రాబోయే రోజుల్లో భాషా వికాసం కోసం పనిచేయాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ వర్చువల్ అకాడమీ ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆలోచించి నేను ఇటీవల మా మంత్రి లోకేష్ గారిని కలవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేసి మంత్రి గారికి పంపడం జరుగుతుంది. తెలుగు భాష అంతరించిపోయే డైనోసార్ లాగా మారింది. 80% దేశాల్లో వాళ్ళ మాతృభాషలోనే విద్యాబోధన జరుగుతాం. మన దగ్గరికి వచ్చేసరికల్లా మన మాతృభాషలో విద్యాబోధన అనేది అంతరించిపోయి ఆంగ్ల భాష వ్యామోహంతో మాతృభాషను దరిదాపు చంపేశాం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంగ్లీష్ మీడియం వ్యామోహంతో మరింత ఎక్కువగా ధ్వంసం చేసిన పరిస్థితి. అయితే భాష అనేది మన అస్తిత్వం, మన ఆత్మగౌరవ పతాక. మైగ్రేటెడ్ ఉంటారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలుగు నేర్పిస్తాం. అదేవిధంగా ఇతర ప్రాంతాల వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుగు రాని వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా మనం తెలుగు నేర్పిస్తాం. మన రాష్ట్రాల్లో కూడా తెలుగు రాని వాళ్ళు ఉంటే తెలుగు నేర్పిస్తాం. కాబట్టి భాషని వ్యాప్తి చేస్తూ మన భాషని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడానికి ఒక వాహకంగా ఈరోజు వర్చువల్ అకాడమీ ఉపయోగపడుతుంది.